ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నేను ఇక్కడ ఉంటేనే కదా మీరొచ్చి గొడవ పడేది. నేను బయటే కూర్చుంటాను. నా కూతురు వచ్చే వరకు నేను బయటే కూర్చుంటాను. అమ్మగారు, అమ్మగారు, చెన్నమ్మగారు, ఏంటి అదే కొంచెం భోజనం చెయ్యండి. ఏమీ తినలేదు, ఇదే కదా చెప్పడానికి వచ్చింది. అది కాదమ్మగారు, అది ఏంటంటే ఇక్కడికి కలిపి తీసుకొస్తాను, కొంచెం అయినా తినండి అనే కదా నువ్వు చెప్పాలనుకున్నది. చెన్నమ్మగారు, అది నాకేం వద్దని చెప్పాను కదా, ఇక్కడికొచ్చి కూర్చున్నాను. దయచేసి వెళ్ళండి. నా కూతురు వచ్చే వరకు నాకేమి వద్దు, అంతే. మీరు పదే పదే వచ్చి ఇదే అడుగుతుంటే నేను మీ కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోతాను. అమ్మా, రావణ్ బాస్, ఏమన్నా తిన్నారా? లేదింకా. నేను చెప్పే శుభవార్తకి మీ కడుపు నిండిపోతుంది. ఏంటి? శివగామి ఆల్మోస్ట్ పిచ్చిదైపోయింది. అవునా? కూతురు లేకపోయేసరికి అల్లాడిపోతోంది. ఇంటి బయట నిరాహార దీక్ష చేసినట్టుగా కూర్చుంది. ఏమీ తాగడం లేదు, ఏమీ తినడం లేదు. కూతురొచ్చే వరకు నాకేం వద్దని దీక్ష పూనినట్టు కూర్చుంది. పాప వస్తేనే ఇంట్లోకి వస్తుందంట. మనం శివగామిని ఇంట్లోంచి బయటికి పంపించాం, పోలీస్ స్టేషన్కి పంపించాం, జైలుకి పంపించాం. ఏది వర్కౌట్ అవ్వలేదు. పాపని దూరం చేసిన తక్షణం ఇంత అల్లాడిపోతుందా? పాపే శివగామి వీక్నెస్. ఇంట్లో పాప లేదని తెలిసిన తక్షణం పనివాళ్ల మీద ఎగిరెగిరి పడింది. చూస్తూ ఉంటే నాకా పాత పిచ్చి శివగామే జ్ఞాపకం వచ్చింది. తాత్కాలికంగా దూరం చేస్తేనే ఈ రేంజ్లో డిస్టర్బ్ అయింది అంటే, పాపని పర్మనెంట్గా దూరం చేస్తే? అక్కడితో శివగామి ఆట కట్. ఒకటి, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది, లేదా నన్ను ఏదైనా అనాథాశ్రమానికి చేర్చండి అని బ్రతిమిలాడుతుంది. అయితే పాపని పర్మనెంట్ గా దూరం చేయడానికి
ప్లాన్ చెయ్యాలి. మీరు మనసు పెడితే ఏం కావాలన్నా చేస్తారు రావణ్ బాస్. ఇది మంచి అవకాశం. ఏం చేసైనా అమ్మని బిడ్డని పర్మనెంట్గా దూరం చేయండి బాస్. ప్లాన్ చేసి చెప్తాను. రావణ్ బాస్, వెళ్ళొస్తాను. నమస్తే బాయ్. నమస్తే బాయ్. ఎలా నడుస్తుంది తను? బిల్కుల్ ఎక్దమ్ అచ్చా హై బాయ్. ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరు ప్రాబ్లం పెట్టినా నాకు ఇన్ఫార్మ్ చేయి. అర్థమైందా? అర్థమైంది బాస్. వెళ్ళండి. పదండి. ఏంటి గుణ? రావణ్ బాయ్, చెల్లి విషయం మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు గుణ. ఈ వనజ ఎవరు? ఈమెకి నా చెల్లికి ఏంటి సంబంధం? ఎందుకని ఆమె నా చెల్లెల్ని చంపింది? ఒక్క మొక్క అర్థం కావట్లేదు రావణ్ బాయ్. చెల్లి చనిపోతే అది శివగామిని చేసింది అనుకున్నాను. వాళ్ళిద్దరికీ పగుందని అందరికీ తెలుసు. ఈ వనజ అరెస్ట్ అయ్యాక నీకెంత అనుమానం వచ్చిందో నాకు అంతే వచ్చింది. ఆ తర్వాత నేను ఆ విషయాల గురించి ఏంటా అని వాకప్ చేశాను. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. నువ్వు వెళ్ళి బాలరాజుని కలు. నిజమేంటో నీకే తెలుస్తుంది. సరే రావణ్ బాయ్. హలో, అప్పుడే ఐడియా వచ్చేసిందా రావణ్ బాస్? కాదు, వేరే పని మీద చేశాను. ఓ, నేను చెప్పేది మనసులో పెట్టుకో. గుణకి వనజ మీద అనుమానం వచ్చింది. వనజకి మనకి ఏంటి సంబంధం, ఎందుకు చంపింది అని నా దగ్గరకు వచ్చి అడిగాడు. నేను నీ దగ్గరికి పంపించాను నీతో మాట్లాడమని. అయ్యో, నాకేం తెలుసు? నేనేం చెప్తానో అదే నువ్వు గుణాకి చెప్పు. వనజ ఒక టైంలో శివగామి దగ్గర పనిచేసింది. ఆఫీస్ వర్కర్ పేరుతో ఉన్న క్రిమినల్ ఆ వనజ. శివగామి తన శత్రువులందరినీ వనజ ద్వారానే ఫినిష్ చేయించింది. ఓహో, ఈ విషయానికి మీరు గరం మసాలా కలిపి బాగా వండి గుణాకి బాగా వడ్డించండి. నేను చూసుకుంటాను, వదిలేయండి రావణ్ బాస్. అలా అని అతిగా మాట్లాడకండి, ఊరికే వాసన పట్టేస్తాడు గుణ. నువ్వు చెప్పేది నిజమని నమ్మాలి, కథలాగా అనిపించకూడదు. అయ్యయ్యో, నేను చూసుకుంటాను రావణ్ బాస్. జాగ్రత్త. ఓకే బాస్.